చిన్న విషయానికి గొడవ, ఆ తర్వాత పెను విషాదం. ఆస్తుల కోసం, అంతస్తుల కోసం గొడవలు, చంపడం, నరకడం కామన్గా జరిగిపోతున్నాయి. ఒకటేమిటి, రోజుకు 100 కేసులు, వేలల్లో ప్రాణాలు వదులుతున్నారు. యాక్సిడెంట్లు, ఆత్మహత్యలు, హత్యలంటూ మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇలానే కంటిన్యూ చేస్తే మరి మనుషులు మిగిలేదెలా? కోపాలు, గొడవలతో మనుషులను చంపుకుంటూ పోతారా? ఇద్దరూ గొడవ పడుతుంటే వారిని ఆపుదామని వెళ్లి ఓ మనిషి దారుణానికి గురయ్యాడు. ఇద్దరూ కొట్టుకుంటుంటే వెళ్లి ఆపాలని చూసిన ఓ పెద్ద మనిషి విగత జీవిగా రక్తపు మడుగులో పడున్నాడు. ఈ ఘటన కుత్బుల్లాపూర్ బషీరాబాద్ పిఎస్ పరిధిలోని మైసమ్మగూడెంలో చోటు చేసుకుంది. మైసమ్మగూడకు చెందిన రవి, మహేష్ అనే యువకుల మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవ జరిగింది. ఇద్దరూ గొడవ పడుతుంటే ఆపడానికి ప్రయత్నించిన మహేష్ తండ్రి శంకరయ్యపై కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు రవి. ఇప్పుడు మహేష్ తండ్రి శంకరయ్య పరిస్థితి చాలా దారుణంగా మారింది. పొట్టలో నుంచి పేగులు బయటపడ్డాయి. ఈ విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి హుటాహుటిన వచ్చారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఓ చిన్న విషయానికి ఒక పెద్ద మనిషి దారుణమైన స్థితిలోకి వెళ్లాల్సొచ్చింది. ఒక చిన్న ఘటన, కానీ కోపం నిండు ప్రాణాన్ని తీసి పరిస్థితిని తీసుకొని వచ్చింది. ఓ చిన్న విషయం జీవితాన్ని కాలరాసే క్షణంలా మారింది. ఓ చిన్న సంఘటన పెద్ద సమస్యకు కారణమైంది. ఓ చిన్న క్షణికావేశం జైల్లో ఊసలు లెక్క పెట్టుకునేలా చేసింది. అందుకే బీ అలర్ట్, బీ కేర్ఫుల్.